వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా. కిషోర్ గాడి ప్లాన్ వల్ల 6 నెలల పాటు పండు పీడ వదిలింది. ఈ 6 నెలలు ఏ టెన్షన్ లేకుండా రిలాక్స్ గా గడిపేయచ్చు. మధురమే క్షణమే ఓజలే మధురమే క్షణమే మధురమే క్షణమే ఓజలే మధురమే క్షణమే దివ్యేంటి ఈరోజు ఇంత అందంగా కనిపిస్తుంది? వెంటనే వెళ్ళి హక్ చేసుకునేంత టెంప్టింగ్ గా ఉంది. బాబ్జీ కంట్రోల్ రా. బాబ్జీ వద్దురా, కంట్రోల్ చేసుకో. నువ్వు చేసిన పాపానికి దివ్య ప్రేమను పొందే అర్హత, ఆమెను టచ్ చేసే హక్కు పోయింది. ఎందుకు బాబ్జీ కంట్రోల్ చేసుకుంటున్నావు? నేను నీ భార్యని. నా మీద నీకు సర్వ హక్కులు అధికారాలు ఉన్నాయి. ఇటు చూడు బాబ్జీ, పెళ్ళాం అందంగా రెడీ అయి వస్తే మొహం తిప్పుకుని మొగుడు ప్రపంచంలో నువ్వే అనుకుంటా. ఇది సిగ్గా లేక మొహమాటమా? రెండు కాదు దివ్య, బాగా లేట్ అయిపోయింది కదా, నేను వెళ్ళి వంట స్టార్ట్ చేస్తాను. ఈ రోజుకి బయట నుంచి ఆర్డర్ చేసుకుందాం. నువ్వు కాసేపు నా పక్కనే ఉండు. బయట ఫుడ్ అస్సలొద్దు దివ్య. ఫోన్లో రోజుకో వీడియో చూస్తున్నాను. వాళ్ళు వండే విధానం, తయారు చేసే పద్ధతి వాంతులు వస్తున్నాయి. ఇంటి ఫుడ్ కన్నా బెస్ట్ ఏదీ ఉండదు. నువ్విక్కడే కదలకుండా కూర్చో, నేను 20 minutes లో వేడి వేడి ఫుడ్ రెడీ చేస్తాను, సరేనా? బాబ్జీ, బాబ్జీ, ఏమైంది బాబ్జీకి? ఎందుకు నన్ను కావాలని అవాయిడ్ చేస్తున్నాడు? నన్ను ముట్టుకోవటానికి మందు తాగి వచ్చినవాడు ఇప్పుడు పక్కన కూర్చున్నా. ఎందుకు ఇలా పారిపోతున్నాడు? సారీ దివ్య, నీ మనసులో కోరికని నేను నెరవేర్చలేకపోతున్నాను. తెలియక చేసిన తప్పు వల్ల నాకు నేనే శిక్ష వేసుకుంటూ నిన్ను కూడా బాధ పెడుతున్నాను. సంధ్య, ఇక నుండి నేనేం చేయాలనుకున్నా నీకు చెప్పకపోవడమే బెటర్. ఈరోజు చూడు,
సడన్గా మూవీ టికెట్స్ బుక్ చేయటం వల్ల ఇద్దరం హ్యాపీగా వెళ్ళి మూవీ చూసి ఎంజాయ్ చేసి వచ్చాం. సడన్ గా ఫోన్ చేసి మూవీ అనగానే షాక్ అయ్యానండి. మూవీ బాగుంది కాబట్టి సరిపోయింది, లేదంటే తలలు పట్టుకుని ఇంటికి వచ్చేవాళ్ళం. మూవీ నీకు నచ్చిందా? అదేంటి అలా అడుగుతున్నారు? మీకు నచ్చలేదా? స్టోరీ బాగుంది కానీ క్యారెక్టర్సే నచ్చలేదు. అదేంటి? అవును సంధ్య, హీరో పాపం ఆ అమ్మాయిని ఎంత లవ్ చేశాడు. అయినా కానీ హీరోయిన్ ఎక్స్ లవర్ని మీట్ అయి రావటం, వాడితోనే మాట్లాడడం, అదంతా కూడా హీరో దగ్గర దాయటం నాకెందుకో అస్సలు నచ్చలేదు. ట్రూ లవ్ అంటే సీక్రెట్స్ ఉండకూడదు. ఆ ఎక్స్ లవర్ని మీట్ అయిన మొదటి రోజే హీరోకి చెప్పుంటే సరిపోయేది. అనవసరంగా హైడ్ చేసింది. అంటే ఆ హీరోయిన్ కన్ఫ్యూజన్లో ఉందేమో. నిజం చెబితే హీరో ఎలా అర్థం చేసుకుంటాడో, ఆ ఎక్స్ లవర్ హెల్త్ ఏమైపోతుందో అని భయపడి ఉంటుంది. వాడేమైపోతే తనకేంటి? ఇప్పుడు తన లైఫ్ వేరు, తన లైఫ్ పార్ట్నర్ వేరు కదా. ఒకరిని పెళ్లి చేసుకున్న తర్వాత ఆ హీరోయిన్నే కాదు, ఏ అమ్మాయి కూడా పాత లైఫ్ గురించి ఆలోచించకూడదు. ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ లైఫ్ గురించి మాత్రమే పట్టించుకోవాలి. అంటే ఆ అమ్మాయి ఏ స్వార్థం లేకుండా తన వల్ల ఎవరికి అన్యాయం జరగకూడదని ఆ నిర్ణయం తీసుకుందేమో. అదే కరెక్ట్ కాదు అంటున్నాను సంధ్య. జనరల్గా ఆడమగ సైకాలజీ ఏంటో తెలుసా? భర్తకి భార్య అంటే నమ్మకంతో ఉంటాడు, ఏ తప్పు చేయకూడదని కోరుకుంటాడు. అట్ ది సేమ్ టైం భార్య తన భర్త వేరే ఎవరితోనూ క్లోజ్గా ఉండకూడదని జాగ్రత్తలు తీసుకుంటుంది. మనం చూసిన మూవీలో భార్యాభర్తలిద్దరూ వాళ్ళ ధర్మానికి విరుద్ధంగా బిహేవ్ చేశారు. సినిమా కాబట్టి సరిపోయింది. అదే నిజ జీవితంలో అయితే ఏ భార్య అయినా భర్తకు తెలియకుండా సీక్రెట్గా లవర్ని మీట్ అయి వస్తుంది. అతనితో రిలేషన్ నడుపుతోందని తెలిస్తే క్షణం ఆలోచించకుండా వదిలేస్తాడు. ప్రాణంగా ప్రేమించిన నాకన్నా, అదే భర్త కన్నా నీకా లవర్ ఎక్కువ కదా, వాడితో నీ చావని బయట గంటేస్తాడు. నువ్వు చెప్పు సంధ్య, నీ ఫ్రెండ్ ఎవరైనా హీరోయిన్ పొజిషన్లో ఉంటే నువ్వేం సజెస్ట్ చేస్తావు? ఎప్పుడో ప్రేమించి వెళ్ళిపోయి తిరిగొచ్చిన ఎక్స్ లవర్ ప్రేమ గొప్పదా, లేక ఇప్పటికీ ప్రాణంగా ప్రేమిస్తున్న భర్త ప్రేమ గొప్పదా? ఎవరితో ఉంటే బెటర్, భర్తతోనా లవర్తోనా? ఇద్దరిలో అమ్మాయి ఎవరి దగ్గర ఉంటే న్యాయం? అదే నాకు తెలియడం లేదండి. ఒకటి బాధ్యత, రెండోది బంధం. వీలైనంత త్వరగా నిజం తెలిసేలా చేసి ఈ సమస్య నుండి బయటపడడం తప్ప వేరే దారి లేదు. కానీ ఇన్ని రోజులు భర్తకు అబద్ధం చెప్పటం మోసం కాదా, పాపం కాదా? ఛ! ఇదేంటి సంధ్య, ఒక మూవీ గురించి, దాని స్టోరీ గురించి మన ఇద్దరం ఇంత డిస్కషన్, ఆర్గ్యుమెంట్ ఎందుకు చేసుకుంటున్నావు? ఛ! చాలా సిల్లీగా ఉంది కదా. అవునండి. సరే, నువ్వు తొందరగా డిన్నర్ రెడీ చేయి, నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను. అలాగే. అమ్మా, ఆయన ఎక్కడా? గదిలో ఉన్నాడమ్మా. మరి మీరిద్దరూ ఎక్కడున్నారే? ఆయన కిందకి రావడం లేదా, లేక మీరు పైకి వెళ్ళడం లేదా? రెండూ జరగడం లేదమ్మా. ఏమైంది? మళ్ళీ ఏమైనా గొడవైందా? గొడవ అవ్వాలంటే కనీసం వాడు మాట్లాడాలి కదమ్మా. ఎప్పుడు లేస్తున్నాడో ఎప్పుడు పడుకుంటున్నాడో తెలీదు. ఒక పూట తింటున్నాడు, ఇంకో పూట వద్దు అంటున్నాడు. అయితే గదిలో, లేదంటే బాల్కనీలో.
ఎప్పుడూ ఏదో ఆలోచనలో ఉంటున్నాడమ్మా. ఇంట్లో మేమున్నామని కూడా మర్చిపోయాడంటే అర్థం చేసుకో. సరే, నేను వెళ్ళి చూస్తాను. వద్దమ్మా, నువ్వు వెళ్తే నిన్ను చూసి ఇంకా కోపడతాడు, అనరాని మాటలంటాడు. అననివ్వండి నాన్న, అన్నిటికీ సిద్ధపడే కదా వచ్చాను. ఎవరూ పట్టించుకోకపోతే ఆయన ఇంకా పిచ్చోడ్లా తయారవుతారు. ఒంటరితనం ఆయన ఆలోచనలకి, ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఎప్పుడొచ్చావు? ఇప్పుడే. ఏంటి ఇంత తొందరగా వచ్చేసావు? నీకు బాగా కావాల్సిన మీ ఆఫీస్ వాళ్ళు తొందరగానే వదిలేశారా? ఇవాళ అపాయింట్మెంట్స్, మీటింగ్స్ ఏమీ లేవా? సర్దినంత వరకు చాలు, థ్యాంక్స్. బెడ్రూమ్ నీట్గా ఉంటేనే బాగుంటుంది. బెడ్రూమ్ అంటే మొగుడు పెళ్ళాలు కలిసి ఉండే గది, కానీ ఇది బ్రహ్మచారి, పెళ్ళైన బ్రహ్మచారి ఉండే గది. నాకు నచ్చినట్టు ఉండాలి, కానీ నీకు నచ్చినట్టు కాదు. ట్రీట్మెంట్ పూర్తయ్యే వరకు డాక్టర్ గారు స్మోక్ చేయొద్దని చెప్పారు. ఎవరికి? నీకా? నాకైతే ఏం చెప్పలేదు. మరి వారం క్రితం తీసుకొచ్చిన టాబ్లెట్స్ అలానే ఉన్నాయి, మీరు వేసుకోవడం లేదా? గుర్తు చేయాల్సిన వాళ్ళకి ఇల్లు అనేది వారానికి ఒక్కసారి గుర్తొస్తే ఇలానే ఉంటుంది. తల తుడుచుకోండి, జలుబు వస్తుంది. హలో, ఈ ఓవర్ కేరింగే వద్దు. నా హెల్త్ గురించి నాకు తెలుసు, నీ హెల్ప్ ఏం అవసరం లేదు. కాఫీ తీసుకురానా? ఏ అడిగితే గాని తీసుకురావా? ఈసారి బ్యాగ్లో ఏముందో? కాఫీ తీసుకోండి. నిన్న నువ్వు ఆఫీసులోనే ఉన్నావా? ఉండక ఇంకెక్కడికి వెళ్తాను? అవునవును. ఇక్కడికి రాకుండా అక్కడే ఉండాలని బాండ్ రాసిచ్చావు కదా, నేను మర్చిపోయాను. మీరేం చెప్పాలనుకుంటున్నారో సూటిగా చెప్పండి. నేను చెప్పక్కర్లేదు, ఇదిగో ఇవే చెప్తాయి. శనివారం ఆఫ్టర్నూన్, అది ఆఫీస్ వర్కింగ్ టైంలో. అంటే అది టికెట్స్. వద్దు, నువ్వేం చెప్తావో నాకు తెలుసు.
ఈ సినిమా టికెట్స్ నావి కాదు, మా ఫ్రెండ్ వాళ్ళ కజిన్వి, నాకు తెలియకుండానే నా బ్యాగ్లో దూరిపోయాయని ఎప్పుడు చెప్పే రొటీన్ కథలు చెప్పకు. దొంగతనం చేస్తే దొరకకుండా జాగ్రత్త పడాలి. మర్డర్ చేస్తే ఆ వెపన్ని మాయం చేయాలి. చాటు తిరుగుళ్ళు తిరిగితే ఇలా ఆధారాలని చింపి అవతలకి విసిరేయాలి. బాండ్ రాసి 2 ఏళ్లైనా ఇంకా కేర్ఫుల్గా ఉండటం నేర్చుకోకపోవడం ఏంటి? ఇట్స్ వెరీ బ్యాడ్ యునో సంధ్య. అయినా నీకెవరు చెప్పడం లేదా? లేక చెప్పినా ఓ వీడేం చేస్తాడులే అన్న ధైర్యమా? చాలు ఇంకా ఆపుతారా? కూల్ సంధ్య, కూల్. నేను నిన్నేమీ అడగను. ఏంటి, ఎందుకు, ఎప్పుడు, ఎవరితో, ఎన్నాళ్ళ నుండి. నో, నాట్ ఈవెన్ ఎ సింగిల్ క్వశ్చన్. రిలాక్స్, రిలాక్స్. రాత్రి వరకు ఓపిక పట్టండి. నేను వచ్చిన తర్వాత మీ ఇష్టం. సూర్య, డ్యూటీ టైంలో ఫస్ట్ టైం ఏ పని చేయకుండా నిన్ను ఒంటరిగా చూస్తున్నాను. ఏమైంది? రోజు రోజుకి నా భార్య మీద అనుమానం కన్ఫర్మ్ అవుతూ ఉంది. నీ భార్య మీద డౌట్ పడొద్దని లాస్ట్ టైమే చెప్పాను కదా, అయినా నువ్వు మారలేదా? ఇంకా అలాగే ఆలోచిస్తున్నావా? కళ్ళ ముందు మార్పు చూస్తూ నా అనుమానాలకి సాక్ష్యాలు తోడవుతుంటే ఆలోచించకుండా ఎలా ఉంటాను ఆకాష్? సంధ్య హ్యాండ్ బ్యాగ్లో 2 సినిమా టికెట్స్ కనిపించాయి. అడిగితే తన ఫ్రెండ్తో వెళ్ళానని వాదిస్తుంది. ఆ ఫ్రెండ్ మగాడేమోనని అనిపిస్తోంది. సినిమా టికెట్ని బేస్ చేసుకుని మగాడు అని ఎలా అనుకుంటావు? నువ్వు అనవసరంగా అనుమానిస్తున్నావేమో. లేదు ఆకాష్, నేను తనను అనుమానించడానికి ఇదొక్కటే కాదు, ఎన్నెన్నో ఆధారాలున్నాయి. నా భార్య తప్పు చేస్తుంది, నా కళ్ళు కప్పాలని చూస్తోంది. సూర్య, ఒక్కోసారి మన కళ్ళే మనల్ని మోసం చేయొచ్చు. మేబీ కావచ్చు, కానీ ఈ విషయంలో మాత్రం కాదు. ఈ 2 ఏళ్లలో నేను లేనని అనుకుంటున్నప్పుడు నా భార్య ఎవరికో క్లోజ్ అయింది. అందులో ఏ డౌటు లేదు. అందుకే నేను తిరిగొచ్చానన్న ఆనందం తనలో ఏ మాత్రం లేదు. నాకున్న హెల్త్ ఇష్యూ తెలుసు కాబట్టే నా భార్య నుండి నేను శారీరక సుఖం కోరుకోవటం లేదు. కనీసం మానసికంగా కూడా దగ్గరికి రావటం లేదు. చిన్న చిన్న సరదాలు, మాటలు కూడా లేవు. సింపుల్గా చెప్పాలంటే తనకి నేనంటే ఇష్టం లేదు. అందుకే నాతో ఒంటరిగా గడపడానికి అయిష్టత చూపిస్తోంది. రోజు రోజుకి నా నుండి దూరంగా, చాలా దూరం వెళ్ళిపోతుంది. నీ భార్య గురించి ఇలా చెప్తూ ఉంటే నమ్మలేకపోతున్నాను సూర్య. నీలాంటి మంచి మనిషికి అన్యాయం చేస్తుందంటే షీఈస్ వెరీ బ్యాడ్, వెరీ వెరీ బ్యాడ్. ఇన్నాళ్ళు నువ్వు చెప్పిన మాటల్ని బట్టి ఆమెను ఒక దేవతగా ఊహించుకున్నాను. నా ఫ్రెండ్కి తగిన పార్ట్నర్గా తను ఎలా ఉంటుందో చూడాలని చాలాసార్లు అనుకున్నాను.
ఇప్పుడు కూడా చూడాలనిపిస్తోంది. చూడడమే కాదు, మీరు నా ఫ్రెండ్ పట్ల ఇలా చేయటం అన్యాయం, మోసం, ద్రోహం అని తిట్టాలనిపిస్తోంది. సూర్య, నాకు ఆవిడ నంబర్ ఇవ్వు, నేను మాట్లాడతాను. ఏం మాట్లాడతావు ఆకాష్? ఏమ్మా, నీ భర్తని కాదని ఎవరితోనో తిరుగుతున్నావా అని అడుగుతావా? అలా చేయటం ద్రోహం కాదా, మోసం చేయటం కాదా అని నిలదీస్తావా? ఒకవేళ నా ఫ్రెండ్గా నా మంచి కోరి అడిగినా తను కేర్లెస్గా నా ఇష్టం అంటే అప్పుడేం చేస్తావు? ఇంత జరిగిన తర్వాత నా ముందున్నవి రెండే దారులు. ఒకటి, నా భార్య చేసిన తప్పుకి శిక్షగా నాకు నేను దూరమై బాధ అనుభవించడం, లేదా సంధ్య మీద దాంతో కలిసి తిరుగుతున్న వాడి మీద పగ తీర్చుకోవడం. నీ జీవితం ఇలాంటి మలుపు తిరుగుతుందని, నీ భార్య గురించి నువ్వు ఇలా చెప్తే వినే పరిస్థితి వస్తుందని నేను అస్సలు ఊహించలేదు. నిన్ను ఇలా చూస్తుంటే చాలా బాధగా ఉంది సూర్య. నిజమైన బంధం అంటే మనదే ఆకాష్. మన ఫ్రెండ్షిప్ మొదలై 2 months అయింది. నా భార్యతో లైఫ్ మొదలై 2 years అయింది. నువ్వు చూపిస్తున్న స్నేహం, అభిమానం, జాలిలో 1% కూడా నా భార్యకి లేదు. అలాంటి దాంతో నువ్వు మాట్లాడొద్దు. ఈ విషయం ఎంతవరకు వెళ్తుందో నేను చూస్తాను. సంధ్య నాతో తప్ప ఇంకొకరితో జీవితాన్ని పంచుకోవడానికి వీల్లేదు. సంధ్యకి సపోర్ట్ చేస్తూ ఎన్ని కారణాలున్నా, అది ఎంత న్యాయమైనా నా దృష్టిలో మాత్రం తప్పే. అలాంటి తప్పు చేసిన దాన్ని ఎప్పటికీ క్షమించను. సంధ్య, నువ్వు నాకు హెల్ప్ చేస్తావా? హెల్పా? ఏం చేయాలి? నువ్వు అర్జెంటుగా సూర్య వైఫ్తో మాట్లాడాలి. సూర్య మంచితనాన్ని అలసుగా తీసుకుని బరి తెగించి తిరుగుతోంది. ఆ భర్త కట్టిన తాళి మెడలో ఉండగానే నీచాతి నీచంగా ఎఫ్ఐఆర్లు పెట్టుకునే ఆడదాన్ని బజార్దాని కదా అంటారు. స్టాప్ ఇట్!